కేంద్రం వరుస సమావేశాలతో ఢిల్లీలో వాతావరణం వేడెక్కింది. ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ముగిసింది. 2 గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశం జరిగింది. ప్రధాని మోడీతో విడివిడిగా సమావేశమయ్యారు మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా. సాయంత్రం 4 గంటలకు కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అంతకుముందే ఉదయం నుంచి వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం 11 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. ఆ తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగ్ జరిగింది. వరుస సమావేశాల్లో దేశ భద్రత, ఉగ్రదాడి, పాక్పై ఆంక్షలు, పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై సమాలోచనలు జరిపారు. వారం రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై సమీక్ష చేశారు. తాజాగా కేంద్ర కేబినెట్ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేబినెట్లో ఏం తీర్మానం చేశారన్నది మధ్యాహ్నం 3 గంటలకు వెల్లడించే అవకాశం ఉంది. అంతకుముందే ఉదయం నుంచి వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం 11 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. ఆ తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగ్ జరిగింది. వరుస సమావేశాల్లో దేశ భద్రత, ఉగ్రదాడి, పాక్పై ఆంక్షలు, పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై సమాలోచనలు జరిపారు. వారం రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై సమీక్ష చేశారు. తాజాగా కేంద్ర కేబినెట్ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేబినెట్లో ఏం తీర్మానం చేశారన్నది మధ్యాహ్నం 3 గంటలకు వెల్లడించే అవకాశం ఉంది. పహల్గామ్ దాడుల తర్వాత కేంద్రం మారథాన్ మీటింగ్స్ జరుపుతోంది. పాకిస్తాన్ కదలికలపై ఒక కన్నేస్తూనే దేశం అనుసరించాల్సిన వ్యూహంపై జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే సైన్యమే అల్టిమేట్ అని ఇప్పటికే ప్రధాని స్పష్టం చేశారు. అంటే మన ఆర్మీకి కేంద్రం ఫుల్ పవర్స్ ఇచ్చినట్టే. ఉగ్రవాదానికి అండగా నిలుస్తూ కశ్మీర్లో రక్తపాతం సృష్టిస్తున్న పాక్ను అష్టదిగ్బంధనం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్కు ఉన్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ను భారత్ తొలగించింది. ఈ వరుస సమావేశాల్లో మంత్రులు రాజ్నాథ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు హాజరయ్యారు. రోజంతా జరిగే ఈ సమావేశాల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేంద్రం వరుస సమావేశాలతో ఢిల్లీలో వాతావరణం వేడెక్కింది. ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ముగిసింది. 2 గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశం జరిగింది. ప్రధాని మోడీతో విడివిడిగా సమావేశమయ్యారు మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా. సాయంత్రం 4 గంటలకు కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించనున్నారు. అంతకుముందే ఉదయం నుంచి వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం 11 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. ఆ తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగ్ జరిగింది. వరుస సమావేశాల్లో దేశ భద్రత, ఉగ్రదాడి, పాక్పై ఆంక్షలు, పార్లమెంటు సమావేశాల నిర్వహణపై సమాలోచనలు జరిపారు. వారం రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై సమీక్ష చేశారు. తాజాగా కేంద్ర కేబినెట్ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేంద్రం వరుస సమావేశాలతో ఢిల్లీలో వాతావరణం వేడెక్కింది. ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ముగిసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. ఎస్ సంతోష్, కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. సో ఇది కేబినెట్లో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారనే దాని మీద సాయంత్రం 4 గంటలకు బ్రీఫింగ్ కూడా ఉండబోతుంది. సో కేబినెట్ మీటింగ్ కంటే ముందు జరిగినటువంటి సమావేశాలు కూడా చాలా కీలకంగా చూడొచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి ఈరోజు ఓవరాల్గా అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు కమిటీల సమావేశాలతోనే గడిపారని చెప్పుకోవచ్చు. తన అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశాల్లో ముఖ్యంగా CCPA అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, ఇది చాలా కీలకమైనటువంటిది. ఎప్పుడైతే ఈ ఉగ్రవాద చర్యలు కావచ్చు, లేదంటే విదేశాలతో ఉన్నటువంటి కొన్ని
ప్రత్యేక దౌత్య సంబంధం వంటి అంశాలపైన కూడా కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో ఖచ్చితంగా ఈ సిసిపిఏ సమావేశం అనేది ఉంటుంది. అంతేకాదు గతంలో ఎప్పుడైతే పుల్వామా అటాక్ జరిగినప్పుడు కీలకమైనటువంటి నిర్ణయాలు సిసిపిఏ తీసుకుంది. అప్పుడు 40 మంది ఆర్మీ జవాన్ల పైన ఉగ్రవాదులు దాడి చేశారు వాళ్ళు వెళ్తున్నటువంటి కాన్వాయ్ పైన. సో అదేవిధంగా ఇప్పుడు పహల్గామ్లో ఏ విధంగానైతే బైసరన్ వ్యాలీలో జరిగినటువంటి ఈ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో 26 మంది అక్కడే మృతి చెందితే దీనికి సంబంధించి ఏ విధంగా ఈ పాక్ ఉగ్రవాదాన్ని భారత్ ఎదుర్కోబోతుందనే దానిపైన కీలక సమావేశాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు జరిగినటువంటి సిసిపిఏ సమావేశం. ఇక దానికంటే ముందు ఏదైతే రక్షణకు సంబంధించి అంటే భద్రతకు సంబంధించి కూడా క్యాబినెట్ ఆన్ సెక్యూరిటీ కూడా క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం కూడా జరిగింది. ఇందులోనూ ఇప్పటి వరకు అంటే వారం రోజులు ఇప్పటికే దాటింది. ఏ విధంగానైతే ఉగ్రవాదులు 22వ తేదీన దాడి చేశారు. సో దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయాల దిశగా భారత్ ముందుకెళ్తుంది. పాక్కు సంబంధించి ఇప్పటికే ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా సిమ్లా ఒప్పందం, దాంతోపాటు సింధు జలాల నిలిపివేత, మరోపక్క భారత్లో ఉన్నటువంటి పాక్ సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో పాకిస్తానీలు వాళ్ళందరూ కూడా టెంపరీ వీసా పైన ఉన్నటువంటి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలనేటువంటి అల్టిమేటం. సో వీటన్నిటి నేపథ్యంలో ఇవన్నీ ఎలా అమలవుతున్నాయి, ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనే దాని మీద కీలకంగా ఈరోజు చర్చలు జరిగాయి. మరోపక్క ఇప్పటికే త్రివిధ దళాలు పాక్ పైన యుద్ధానికి సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఇప్పటికే ఏ విధంగానైతే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రివిధ దళాల అధిపతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సో ఆ సమావేశంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చారు. సో దానికి అనుగుణంగానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ముందే ఈ కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది.